ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి, అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మీరు ఒత్తిడి, అలాగే అంతులేని అయోమయం లేదా ఎంత ప్రయత్నించినా అపజయాలు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ భూమిపైన మన తలరాతను మార్చగలిగే ఒక బలమైన, అద్భుతమైన ఒక సమయం ఉంది. అదే బ్రహ్మ ముహూర్తం. మీ జీవితంలో వచ్చే సమస్యలకన్నిటికీ పరిష్కారం ఆ గడియలోనే దాగి ఉంది. అసలు బ్రహ్మ ముహూర్తం రహస్యం ఏమిటి? అందులో ఏముంది? ఇంతకీ ఏంటి ఆ సమయం? అసలు దానికి ఉన్న అంత శక్తి ఏమిటి? అదే సృష్టికర్త యొక్క సమయం బ్రహ్మ ముహూర్తం. ఈ ఒక్క అలవాటు మన జీవితాన్ని ఎలా మార్చగలదో, మన పెద్దలు, పూర్వీకులు, యోగులు ఈ సమయాన్ని ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు? ఈ రోజు మనం వివరంగా అన్నీ కూడా తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో ఉదయం లేవగానే పొద్దున్నే మొబైల్ చూడడం, మనసులో ఉన్న ఒత్తిడి మరియు ఇంటి బాధ్యతలతో అలసిపోయి ఉంటాము. రోజు నిద్ర లేవగానే ఫోన్ చూస్తే అందులోని వార్తలు విని దీనివల్ల మనకు కొంచెం ఉదయం నుంచే నెగెటివ్ వార్తలతో నిండిపోతుంది. ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది. ఇలాంటివి వార్తలు చూస్తే ఆరోగ్య సమస్యలు ఇలాగే వస్తాయి. దీనికి పరిష్కారం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మన శాస్త్రాలు, ధర్మాలు చూపించిన మార్గమే. బ్రహ్మ ముహూర్తం లేవడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీ జీవితంలోకి రావు. అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయడం అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? బ్రహ్మ అంటే సృష్టి, జ్ఞానం లేదా మనసులోని అర్థవంతమైనది. బ్రహ్మ ముహూర్తం అంటే కొత్తగా సృష్టించుకోవడం. దీనికి ఖచ్చితమైన సమయం ఏమిటంటే సూర్యోదయానికి సరిగ్గా 1 గంట 36 నిమిషాల ముందు బ్రహ్మ ముహూర్తం మొదలయ్యి 40 నిమిషాల పాటు ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనది. అంటే సూర్యోదయానికి ఉదయం 6 గంటలు సరిగ్గా మొదలవుతుంది. అయితే బ్రహ్మ ముహూర్తం 4:24 వచ్చి 5:24 వెళ్తుంది. అంటే సరిగ్గా ఈ సమయంలో మనం ఏ పని చేసినా, అది చదువు అయినా సరే, జీవితానికి సంబంధించిందైనా సరే, శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇది మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మన వాల్మీకి రచించిన రామాయణంలో ఒక అద్భుతమైన సంఘటన పండితులు చెబుతున్నారు. మన ఆంజనేయ స్వామి సీతమ్మ దేవిని వెతకడానికి లంకకు వెళ్ళినప్పుడు సరిగ్గా ఈ సమయంలోనే వెళ్ళాడు. ఆ ప్రశాంతత, పవిత్రమైన గడియల్లోనే సీతమ్మ దేవిని దర్శించాడు. అలాగే సీతమ్మ బాధను తగ్గించాడు. హనుమంతుడు అంతటి ప్రమాదకరమైనది అని తెలిసినా కూడా వెళ్ళి పని విజయం సాధించాడు. వెళ్ళినటువంటి సమయం బ్రహ్మముహూర్తం కాబట్టి పని విజయవంతం అయిందని అంటారు. పురాణాల్లో అలాంటి శక్తివంతమైన బ్రహ్మముహూర్తంలో ఎంతటి కష్టమైన పని అయినా సరే మనం ఆ సమయంలో చేస్తే తప్పకుండా అది నిజమవుతుంది. అసలు ఈ సమయానికి ఎందుకంత శక్తి? ఈ సమయానికి 2 రహస్యాలు దాగి ఉన్నాయి. ఫస్ట్ ఏమో మనలో ఉన్న శక్తి. ఈ సమయంలో వాతావరణం చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల శక్తి ఉంటుంది. మహర్షులు, యోగులు ఈ సమయంలో తపస్సు చేసేవారు. అందుకే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఏం చేసినా కూడా నేరుగా భగవంతుడికి చేరుతాయి. అలాగే ఇక రెండవది, వాతావరణంలోని ఎలాంటి కాలుష్యం ఉండదు. చాలా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. ఇలాంటి గాలిని పీల్చడం వల్ల మనకు స్వచ్ఛమైన ఆరోగ్యం వస్తుంది. మనకు మంచి ఆరోగ్యం, అన్నీ కూడా ఆనందం, అన్ని ఇలా ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇలాంటి స్వచ్ఛమైన గాలి వల్ల మన జీవితం అనుకున్న పనులు జరగాలంటే మెదడు బాగా పనిచేస్తుంది. ఈ సమయం ప్రతిరోజు అలవాటు చేసుకుంటే చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తానికి అంతటి శక్తి ఉంటుంది. అయితే మన జీవితంలో బ్రహ్మ ముహూర్తంలో పిల్లలు చదువుకుంటే కూడా చాలా జ్ఞాపక శక్తి వస్తుంది. జీవితంలో చదువులు చదివి బాగా డబ్బు సంపాదిస్తారు. అలాగే మీరు అనుకున్న ఆత్మశక్తి కూడా బాగా పెరుగుతుంది. పిల్లలు ఈ సమయం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. మీరు చదువులో బాగా ముందుకు వెళ్తారు. అయితే ఈ సమయంలో ఏం చేసినా కూడా చదువు, జ్ఞానం మరియు యోగా ఇలా ఏమి చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. బ్రహ్మ ముహూర్తంకి అంతటి శక్తివంతమైనది. మీ నిత్య జీవితంలో మీరు కనీసము ఇలా చేసి చూస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు జరగాలంటే ఇలా చేయండి. మీరు ఈ సమయంలో ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు. అప్పుడే మీరు అనుకున్న పనులు జరుగుతాయి. కోపం, ద్వేషం ఇలాంటివి ఈ సమయంలో మన మనసులో కూడా రాకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి గొప్ప శక్తి సమయాన్ని వినియోగించుకోండి. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అందరికి కూడా ధన్యవాదాలు.